డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఫిబ్రవరి 22, 2025. దేవుని నుండి ఒక సూచన. యెషయా 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. ఈనాటి దైవాంశము నా ప్రార్థన మందిరము. లూకా 19:45-46. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను. ఈనాడు కొన్ని ప్రార్థన మందిరముల పరిస్థితులను గమనించినప్పుడు, ఆనాడు యేసు దేవాలయములో ప్రవేశించినప్పుడు ఏ విధంగా క్రయ విక్రయములు చేస్తూ, రూకలు మార్చుతూ, గువ్వలను అమ్ముతూ దేవాలయమును దొంగల గుహగా మార్చిన వారిని వెళ్ళగొట్టిన సందర్భాన్ని గుర్తు చేసే విధంగా మారిపోయాయి. ముఖ్యంగా ఈనాడు కొట్లాటలు, దొమ్మీలు, దుర్భాషలు, కోర్టు కేసులతో దేవాలయములోని కార్యకలాపములు అవహేళనకు గురియగుచు అవమానకరముగా మారినవి. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మార్కు 11:17. మరియు ఆయన అనగా యేసు బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి లేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. దేవుడు మనందరినీ దీవించి అట్టి దొంగల గుహగా మారిన మందిర పరిస్థితులను సరిచేసి క్రమముగా మార్చి ఆయన బోధలను సక్రమంగా బోధించే ప్రార్థన మందిరాలుగా వాటిని మార్చునుగాక. ప్రార్థన. మా పరలోక తండ్రి, నీ మందిరంలో మమ్ములను ఆనందింపజేసి మేము నీకు అర్పించు దహన బలులు నీకు అంగీకారములగునట్లు నీ కృప మాకు దయచేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.